ఇషాన్ కిషన్ శివతాండవం ఆడేశాడు. మహాశివరాత్రి రోజు పాక్ బౌలర్లపై విశ్వరూపం చూపించాడు. కొలంబోలో పరుగులు పోటెత్తించాడు. బౌలర్ ఎవరైనా బాదుడే తనకు తెలుసన్నట్టుగా విధ్వంసం సృష్టించాడు. ఇంకా చెప్పాలంటే బ్యాట్తో ఊచకోత కోశాడు. పాకిస్తాన్ ప్లేయర్లను ప్రేక్షకుల్లా మార్చేసి పరుగులు పిండేసుకున్నాడు. ఒక షాట్ కు మించి మరొకటి అనుకునేలా ఉతికి పడేశాడు. అయితే ఒక్క పరుగు దగ్గరే భారత తొలి వికెట్ కోల్పోయినా దంచేస్తాడనుకున్న అభిషేక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన ఇషాన్ కిషన్ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ఓపెనర్ గా తనకు వస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూనే ఉన్నాడు. పాకిస్తాన్ పై ఫియర్లెస్ గేమ్ ప్లాన్ తో రెచ్చిపాడు. తగ్గేదే లేదంటూ రఫ్ ఆడించేశాడు. ఏ మాత్రం టెన్షన్ పడకుండా దూకుడు చూపించాడు. షాహీన్ అఫ్రీది వేసిన ఓవర్లో ఒక సిక్సర్, ఒక 4 బాదాడు. 15 పరుగులు రాబట్టాడు. అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో వరుసగా బౌండరీలతో చెలరేగిపాడు. ఫోటో ఫ్లాష్ లాంటి షాట్లతో ఇషాన్ కిషన్ ఔరా అనిపించాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. జస్ట్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా ఇషాన్ కిషన్ విధ్వంసం ఆగలేదు. గ్రౌండ్ లో నలువైపులా పరుగులు పోటెత్తించాడు. అయితే 40 బంతుల్లో 77 పరుగులు చేశాక పెవిలియన్ చేరాడు. ఇషాన్ ఇన్నింగ్స్ లో ఏకంగా 10 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. 192.50 స్ట్రైక్ రేట్ తో యంగ్ ఓపెనర్ అలరించాడు. తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్ కు 40 బంతుల్లోనే 87 పరుగులు జోడించాడు. కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై హాఫ్ సెంచరీ కొట్టిన 4వ భారత ఆటగాడిగా రికార్డులోకెక్కాడు. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రాబిన్ ఉతప్ప సరసన నిలిచాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత్ తరపున సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 27 బంతుల్లోనే ఈ మార్క్ ను అందుకున్నాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీతో అభిషేక్ శర్మ టాప్ లో ఉన్నాడు. 29 బంతుల్లో పాక్ పై హాఫ్ సెంచరీ కొట్టిన యువరాజ్ సింగ్ ను ఇషాన్ కిషన్ దాటేశాడు. పాకిస్తాన్ పై పవర్ ప్లేలోనే 42 పరుగులు సాధించాడు. గతంలో 35 పరుగులు సాధించిన శుభ్మన్ గిల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక టీ20 వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. నమీబియాతో మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. పాకిస్తాన్ పై టీ20లో ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో భారత్ తరపున 82 పరుగులతో కోహ్లీ టాప్ లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ ఇప్పుడు 77 పరుగులు సాధించాడు. గంభీర్ 75 పరుగులు చేశాడు. మొత్తంగా ఇషాన్ కిషన్ అద్భుతాలు చేస్తున్నాడు. టీమిండియాకు కీలకంగా నిలుస్తున్నాడు. న్యూజిలాండ్తో సిరీస్ నుంచే వీరకొట్టుడు కొడుతున్నాడు. ప్రత్యర్థులను ఆటతో భయపెడుతున్నాడు.